life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Just to recall what we have studied on last Thursday, ప్రతిబింబంగా ఆది త్రిభుజం, పైన ఉన్న త్రిభుజం, పైన ఉన్నదే కింద ఉన్నది, యాజ్ అబౌవ్ సో బిలో అంటున్నాం కాబట్టి ప్రతిబింబంగా ఆది త్రిభుజం మనిషిలో త్రిభుజంగా కనపడింది, మనిషి యొక్క తత్వంలో త్రిభుజంగా కనపడింది, చేరింది అంటున్నారు. ప్రతిబింబము అంటే ఏంటి, ప్రతిబింబము అంటే ఏంటి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ. కింద పరిసరంలో కూడా కనిపిస్తే దానిని మొదటి దాని ప్రతిబింబం రెండో దాంట్లో కనిపించడం అంటున్నాం. కింద పరిసరంలో ఘన పదార్థములోకి చేరి కొన్ని కండిషన్స్ కి లోబడి, నిబంధనలకు లోబడి కింద పరిసరంలో సృష్టింపబడినప్పుడు కొంత అనుకూలతతో ఉన్న శక్తిని అది కోల్పోతోంది. పైన త్రిభుజం క్రింద ఉన్న తత్వంలోకి చేరినప్పుడు కొంత శక్తిని పోగొట్టుకుని కొంత మేరకు బలహీనమైనదిగా మారుతూ కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతిబింబం అనే మాటని వేరే రకంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. మోనాడ్ అంటే విడిపడిన చైతన్యము అని మనం సాధారణంగా చెప్పుకుంటున్న అర్థము. అసలు భగవతత్వాన్ని కూడా మోనాడ్ అని అంటున్నారు, యూనివర్సల్ మోనాడ్. సందర్భానుసారంగా మనం ఆ సెంటెన్స్ లో ఎలా వాడారో దాన్ని బట్టి మనం ఈ మొనాడ్ అనే దాన్ని పరిగణించాలి అర్థం. సో ఇక్కడ ఆత్మబుద్ధి మనస్సు, ఆత్మబుద్ధి కలిసినదిగా మోనాడ్ అని మనం చూసాము. ఈ భాగంలోంచి, ఈ మొనాడ్ లోంచి ప్రవహించే జీవ ప్రవాహం తన అణువులను పొందడానికి వీలుగా ఒక ఉపాధిని ఏర్పరచుకుంటోంది, ఒక శరీరాన్ని ఏర్పరచుకుంటోంది. ఆ ఉపాధిలో ఉన్న పై మూడు పరితలముల్లోకి ప్రవేశించి, మూడు భాగాల్లోకి ప్రవేశించి దైవీక తత్వము ఉన్న మనిషిగా రూపొందింపబడుతున్నాడు. దైవిక తత్వం అని ఎందుకన్నామంటే ఇది నాశనము లేని అమరత్వముతో కూడిన భాగము కాబట్టి. ఫిఫ్త్ ప్రిన్సిపుల్ మనస్సు, ఫోర్త్ ప్రిన్సిపుల్ బుద్ధి, ఆ పైన ఉన్న ఆత్మ, ఈ మూడిటి కలయికే దైవీక మానవుడు. ఇది బాగా బేసిక్ ఫండమెంటల్ టీచింగ్ లో ఇది ఒక ప్రధానమైన భాగం. ఈ తత్వాన్ని లివింగ్ రూలర్ గా, ఎవరికి లివింగ్ రూలరు? కింద ఉన్న శరీరాలకి లివింగ్ రూలర్ గా మనం అర్థం చేసుకోవాలి. అమృత తత్వముతో నిండినదిగా, ఒక సుదీర్ఘ ప్రయాణం చేసే యాత్రికుడుగాను అర్థం చేసుకోవాలి. ఏమిటి యాత్రికుడి ప్రయాణము? పరిణితి చెందుతూ పర్ఫెక్షన్ వైపు నడవడం, పరిణితి చెందుతూ ఎదుగుతూ పరిపక్వత వైపు, పరిపూర్ణత వైపు నడవడం, అలా ప్రయాణం చేయడం. ఆ ప్రయాణంలో చివరి మజిలీ ఏమిటంటే ఏ చోటు నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి విడిపడి వచ్చాడో ఆ చోటికి, ఆ ఒరిజినల్ చోటుకి చేరడానికి కావలసిన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ యాత్రలో. లివింగ్ రూలర్ అంటే అతనే నిశ్చయించేవాడు. చాలాసార్లు ఏమనుకుంటా ఉంటే ఈ కింద స్థూల శరీరం అని నిర్ణయిస్తోంది అని. స్థూల శరీరం ఈజ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, అదేమీ నిర్ణయించదు. అయితే మనం దానికి అతి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం కాబట్టి అదే ఇంపార్టెంట్ ఏమో అనుకుంటున్నాం. కాబట్టి ఇది లివింగ్ రూలర్ అనేది ఆత్మబుద్ధి మనస్సుతో కూడిన జీవాత్మ అనేది అర్థం చేసుకోవాలి. కింద ఉన్నవి సేవకులతో సమానము, కింద ఉన్న శరీరాలు సేవకులతో సమానము. కాబట్టి ఈ సేవకులని పాలించేది ఆ పైన ఉన్న మూడు కలిగిన తత్వం ఆత్మబుద్ధి మనస్సు. అదే నాశనము లేనిది, అమృత తత్వముతో కూడినది,
ఆత్మబుద్ధి మనస్సు వేరే వేరే శరీరాల్లో జన్మలెత్తి పరిణిత వైపు ఎదుగుదల వైపు యాత్ర చేస్తూ ప్రయాణిస్తోంది. ఇది పోయిన మాట మనం చదువుకున్న సారాంశం, అంటే చివరి పోర్షన్. Now we begin the new portion today as the mighty vibrations of the sun, as the mighty vibrations of the sun throw matter into the variations, into the vibrations we call his ray. I'll read that again. Not variations, vibrations. As the mighty vibrations of the sun throw matter into the vibrations we call his rays, which express his heat, electricity, and other energies. So, అతిశక్తివంతమైన సూర్యుని తాలూకు సంవేదనలు కదలికలు, సూర్యుని చుట్టూ ఉన్న పదార్థాలలో కూడా ఈ సంవేదనలు చేరి కదిలించి అవే ఆ సంవేదనలే మనకు ఉష్ణంగాను విద్యుత్ శక్తిగాను ఇతర శక్తులుగాను మారి కనిపిస్తున్నాయి. As the mighty vibrations of the sun throw matter into the vibrations we call his rays. అతని కాంతి కిరణములనే సంవేదనలుగా కదలికలుగా మనం అనుకుంటున్నాం. అవి ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి? Which express his heat, electricity, and other energies. So, సూర్యుని తాలూకు సంవేదనలు, ఈ సంవేదనలు కదులుతూ కాంతి కిరణములుగా రూపొంది అవే ఆ సంవేదనలే మనకు ఉష్ణంగాను విద్యుత్ శక్తిగాను ఇతర శక్తులుగాను మారుతూ కనిపిస్తోంది. లేకపోతే శక్తిని అనుకుంటే ఎందుకు చెప్పిందంటే దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్, అందుకని చెబుతోంది. సో డస్ ది మోనాడ్, సూర్యుడిని ఎగ్జాంపుల్ గా చెప్పింది. ఇప్పుడు నౌ షీఈస్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. సో డస్ ద మోనాడ్ కాజ్ ది atomic matter. So does the monad cause the atomic matter of the atmic, buddhic, and manasic planes surrounding him as the ether of space surrounds the sun. So does the monad cause the atomic matter of the atmic, buddhic, and manasic planes surrounding him as the ether of space, as the ether of space surrounds the sun. So does the monad cause the atomic matter. So does the monad cause the atomic matter of the atmic, buddhic, and manasic planes surrounding him as the ether of space surrounds the sun to vibrate, and thus makes to himself a ray triple like his own threefold nature. Adi full sentence. To vibrate and thus makes to himself a ray triple like his own threefold nature. సో సూర్యుడు ఎలా అయితే కింద మూడు శక్తులుగా పరిణమించాడో అదే విధంలో మోనాడ్ కూడా ఆత్మ, బుద్ధి, మానసిక పరితలములలోంచి అణువుల పదార్థమును పొంది, అణువులు అటామిక్ మ్యాటర్ పొంది, ఆకాశతత్వం ఎలాగైతే సూర్యుని చుట్టూ చేరి ఉన్నదో, ఈథరిక్ సబ్స్టెన్స్ ఎలాగైతే సూర్యుని చుట్టూ చేరి ఉన్నదో, అలాగే మొనాడ్ లోని కాంతి కిరణం తనలోని మూడు తత్వాలని ప్రతీకగా మనిషిలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా కనిపించి బయలుపడుతోంది. So first she gave an example of sun, whose three rays can be understood as heat, electricity, and other energies. అది చెప్పిన తర్వాత అలాగే so does the monad cause the atomic matter of the atmic, buddhic, and manasic planes surrounding him as the ether of space surrounds the sun to vibrate, and thus makes to himself a ray triple like his own threefold nature. సో ఇదే విధంగా మోనాడ్ లో కూడా ఆత్మబుద్ధి మానసిక పరితలంలోని అణు పదార్థాలని పొంది
అణు పదార్థాలను పొంది అవి కిందకి ప్రసరిస్తూ కాంతి కిరణములుగా ప్రసరిస్తూ ఎలాగైతే సూర్యుని చుట్టూ ఆకాశతత్వము చేరి ఉన్నదో అలాగే ఈ మోనాడ్ చుట్టూ కూడా ఈ తత్వము చేరి ఉంది. అది కదులుతూ కదలికలు పొందుతూ సంవేదనలు పొందుతూ thus makes to himself a ray, ఒక కాంతి కిరణముగా రూపొంది మూడుగా మూడు భాగముల కల కాంతి కిరణముగా రూపొంది అవి ఏమిటి, దేనికి ప్రతీకలు? తన త్రీఫోల్డ్ నేచర్, భగవతత్వములోనున్న త్రీఫోల్డ్ నేచర్ కి అవి ప్రతీకలుగా ఉన్నాయి. సో మొనాడ్ లోని కాంతి కిరణం తనలోని మూడు తత్వాలకి ప్రతీకగా మనిషిలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా కనిపిస్తోంది. రైట్, నెక్స్ట్ సెంటెన్స్. ఇన్ దిస్ హీ ఈస్ ఎయిడెడ్ బై దేవాస్ ఫ్రమ్ a previous universe who have passed through a similar experience before these guide the vibratory wave from the will aspect to the atmic atom. And the atmic atom vibrating to the will aspect is called Atma. They guide the vibratory wave from the wisdom aspect to the buddhic atom, and the buddhic atom vibrating to the wisdom aspect is called Buddhi. Also, they guide the vibratory wave from the activity aspect to the manasic atom, and the manasic atom vibrating to the activity aspect is called Manas. Yes, it's a big sentence. In this, he is aided by devas from the previous universes who have passed through similar experience before. ఈ ఏర్పడడంలో పైన ఉన్న త్రికోణము మనిషిలో కూడా త్రికోణంగా పదార్థములని ఆధారం చేసుకొని ఆత్మిక్, బుద్ధిక్, మానసిక్ పరిసరంలో ఉన్న ఆటమిక్ ఎనర్జీ మ్యాటర్ని పొంది మూడుగా ఏర్పడడానికి in this he is aided by devas from the previous universe. అంతకు ముందు ఏర్పడిన విశ్వంలో భాగమైన కొందరు దేవతామూర్తులు పై విధానం అమలు చేయడానికి దోహదపడుతున్నారు. In this he is aided by devas from a previous universe who have passed through a similar experience. వారు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొంది మానవులుగా సృష్టింపబడి అమరత్వం పొంది దేవతలుగా రూపొందారు. పరిణతి చెందిన తర్వాత దైవీక తత్వముతో నిండి ఉన్నారు. కాబట్టి అలాంటి దేవతామూర్తులు ఇంకొక విశ్వానికి చెందిన వారు, అలాంటి ఎక్స్పీరియన్స్ ని అంతకుముందు పొందిన వారు, వారు ఈ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా దోహదపడుతున్నారు. పైన ఉన్న త్రికోణము త్రిభుజ తత్వము కింద మనిషిలో కూడా త్రిభుజ తత్వముగా మారడానికి దేవతలు, ప్రీవియస్ యూనివర్స్ లో ఉన్న దేవతలు, అంతకుముందు ఏర్పడిన విశ్వంలో భాగమైన కొందరు దేవతామూర్తులు పై చెప్పిన విధానము అమలు చేయబడేందుకు వీలుగా దోహదపడుతున్నారు. ఆ దేవతలు కూడా ఇలాగే మనుషులుగా పుట్టి ఎదిగిన వారు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా పొంది ఉన్నారు అంతకుముందు. These guide the vibratory wave from the will aspect to the atmic atom. These guide the vibratory wave from the will aspect to the atomic atom. These guide the vibratory wave from the will aspect to the atomic atom. Atmic atom, sorry, not atomic. పక్క పక్కన ఉండేటప్పటికి స్పెల్లింగ్ కూడా సరిగ్గా చాలా చిన్న ప్రింట్ ఇది. In this he is aided by devas from a previous universe who have passed through a similar experience before. These guide the vibratory wave from the will aspect to the atmic atom. So ఈ దేవతలు సంవేదనలతో కూడిన అలలను వాటి ప్రవాహానికి ఈ దేవతలు మార్గదర్శనం ఇస్తారు అని చెప్పిన తర్వాత ఇచ్ఛాశక్తి ఆత్మలో అణువుగా చేరుతోంది. ఇచ్ఛాశక్తి సంవేదనల ద్వారా దీస్ గైడ్ ద వైబ్రేటరీ వేవ్. ఆ దేవతలు ఈ సంవేదనల అలలను
ఆత్మలో ఆత్మతత్వములో అణువులుగా మారడానికి దోహదపడుతున్నారు. ఇచ్ఛాశక్తి ఆత్మలో అణువుగా చేరుతోంది, దానినే ఆత్మ అని అంటున్నాము. ఈ విధానానికి దేవతల సహాయం ఉన్నది. ఆత్మలో చేరిన అణువు కూడా ఇచ్ఛాశక్తితో తన సంవేదనలుగా పంపించి జీవిస్తోంది. I read this once again. To vibrate and thus makes to himself a ray triple like his own threefold nature. అది అర్థమైంది. In this he is aided by devas from previous universe. అది కూడా అర్థమైంది. Who have passed through a similar experience. అది కూడా అర్థమైంది. These devas guide the vibratory wave from the will aspect to the ఆత్మిక్ atom. భగవంతుడు ఇచ్ఛాశక్తిని ఆ అంశని ఆత్మలోకి ఒక అణువుగా ప్రవేశపెట్టడానికి ఈ శక్తులు సహకరిస్తున్నాయి అని, మార్గం చూపుతున్నాయి అని. దీస్ గైడ్ ద వైబ్రేటరీ వేవ్. సంవేదనలతో ఇచ్ఛాశక్తి నుంచి బయలుదేరిన వేవ్స్, అలలు ఆత్మలో ఒక అణువుగా మారడానికి ఈ శక్తులు దోహదపడుతున్నాయి. రైట్? అండ్ ద ఆత్మిక్ ఆటమ్, అప్పుడు ఆత్మిక్ ఆటమ్ అంటే ఆత్మలో ఉన్న అణువు, ఆత్మతత్వంలో ఉన్న అణువు వైబ్రేటింగ్ టు ద విల్ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ ఆత్మ. సో ఎప్పుడైతే ఆత్మలో ఉన్న అణువు ఇచ్ఛాశక్తి అంశతో కదలికలని పొందుతోంది, కదలికలకి ప్రతిస్పందిస్తోంది, దానినే ఆత్మ అని అంటున్నాం. దే గైడ్ ద వైబ్రేటరీ వేవ్ ఫ్రమ్ ద విజ్డమ్ ఆస్పెక్ట్ టు ద బుద్ధి ఆటమ్. మళ్ళీ ఆ దేవతలే దే గైడ్ ద వైబ్రేటరీ వేవ్ ఫ్రమ్ ద విజ్డమ్ ఆస్పెక్ట్ టు ద బుద్ధిక్ ఆటమ్. ఇచ్ఛాశక్తినేమో ఆత్మతత్వంలోని అణువుగా ప్రవేశపెట్టారు. అలాగే నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవతలు అంటే, ఇదే సంవేదన కలిగిన అలలని ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మాట జ్ఞాన శక్తి నుంచి వచ్చాయి, విజ్డమ్ ఆస్పెక్ట్ నుంచి వచ్చాయి. దానిని బుద్ధిక్ అణువుగా, బుద్ధితనములో ఉన్న అణువుగా రూపొందడానికి ఆ దేవతలు సహాయపడ్డారు. అండ్ ద బుద్ధిక్ ఆటమ్ వైబ్రేటింగ్ టు ద విజ్డమ్ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ బుద్ధి. ఈ బుద్ధి కణువు ఎప్పుడైతే జ్ఞాన శక్తితో, జ్ఞానాంశతో ప్రతిస్పందిస్తోందో దానిని బుద్ధి అంటున్నాము. మొదటిది ఆత్మ. ఇచ్ఛాశక్తి ఆత్మణువులో ప్రతిస్పందిస్తున్నప్పుడు దాన్ని ఆత్మ అన్నాము. అలాగే జ్ఞానశక్తి భాగము బుద్ధి అణువులో చేరి ఆ బుద్ధి ఆ జ్ఞానశక్తితో ప్రతిస్పందిస్తున్నప్పుడు సంవేదన రూపంలో దాన్ని బుద్ధి అన్నాము. Also they guide the vibratory wave from the activity aspect to the manasic atom. So అంతేకాకుండా క్రియాశక్తితో సంబంధం ఉన్న తత్వాన్ని మనస్సు తత్వంలో ఒక అణురూపంలో ప్రవేశపెట్టడానికి సహాయపడ్డారు. అండ్ ద మానసిక్ ఆటమ్ వైబ్రేటింగ్ టు ద యాక్టివిటీ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ మనస్. ఎప్పుడైతే ఈ మానసిక్ ఆటమ్, మనస్సులో ఉన్న అణురూపము ఎప్పుడైతే స్పందిస్తోందో క్రియాశక్తి అనే అంశతో దానిని మనస్సు అన్నాము. కాబట్టి ఆత్మబుద్ధి మనస్సు ఎలా ఏర్పడిందో, ఈ దేవతల సహాయంతో ఎలా ఏర్పడిందో అది తెలియజేశారు. ఇచ్ఛాశక్తి ఆత్మలో అణువుగా చేరుతోంది, దానిని ఆత్మ అంటున్నాము. ఆత్మలో చేరిన అణువు కూడా ఇచ్ఛాశక్తితో తన సంవేదనలతో ప్రతిస్పందించి జీవిస్తోంది. అలాగే జ్ఞానము యొక్క అంశ బుద్ధిలో చేరి సంవేదనలకి నోచుకుంటోంది. అప్పుడు ఆ సంవేదనలు పొందిన శక్తిని బుద్ధి అంటున్నాము. అలాగే క్రియాశక్తి మానసిక అణువులుగా రూపొంది సంవేదనలను పొంది మనస్సుగా పిలువబడుతోంది. కాబట్టి ఆత్మ, బుద్ధి, మనస్ అనేవి ఏర్పడడానికి
ఈ దేవతలు ఇంకో విశ్వానికి చెందిన దేవతలు ఎలా సహాయపడ్డారో చెప్పారు. Thus, Atma, Buddhi, Manas, the monad in the world of manifestation is formed. Thus, Atma, Buddhi, Manas, the monad in the world of manifestation is formed. So, సృష్టిలో విడిపడిన చైతన్యము, దానిని మొనాడ్ అంటున్నాము. సృష్టించబడిన ప్రపంచంలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా రూపుదాలుస్తోంది. ఈ సృష్టించిన ప్రపంచంలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా కనపడుతోంది. సో ఇది చెప్పారు. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ us to understand how these three aspects are formed. Thus, ఆత్మ, బుద్ధి, మనస్, ద మొనాడ్. దాన్నే మొనాడ్ అంటున్నాం. యాక్చువల్ గా మొనాడ్ అన్నప్పుడు రెండు శక్తులే ఉన్నాయని చెప్పింది అంతకు ముందు, ఆత్మ, బుద్ధి. ఈ మనస్సు తోడైనప్పుడు ఏమైందంటే జీవాత్మగా మారింది. బట్ మనిషిలో ఉన్న ఆత్మబుద్ధి మనస్తత్వాన్ని మొనాడ్ అని పిలవడం కూడా కద్దు. కాబట్టి ఆత్మ, బుద్ధి, మనస్సు అనే తత్వము ఈ విడిపడిన చైతన్యపు భాగాన్ని దేనైతే మొనాడ్ అని పిలుస్తున్నామో, ఇది సృష్టి జరిగిన ప్రపంచంలో, సృష్టించబడిన ప్రపంచంలో ఒక కాంతి కిరణంగా మారి దానిని మనం మొనాడ్ అని పిలుస్తున్నాము. దాన్ని మనం విడిపడిన చైతన్యంగా గుర్తిస్తున్నాము. కాబట్టి సృష్టిలో విడిపడిన చైతన్యం మొనాడ్, సృష్టించబడిన ప్రపంచంలో అంటే సృష్టికి నోచుకున్న ప్రపంచంలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా రూపుదాలుస్తోంది, రూపం పొందింది. కాబట్టి ఈ సమ్మేళనాన్ని, ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు అనే సమ్మేళనాన్ని మొనాడ్గా సృష్టి కావించబడిన ప్రపంచంలో గుర్తింపుకు నోచుకుంటోంది. Thus, Atma, Buddhi, Manas, the monad in the world of manifestation is formed, the ray of the monad beyond the fivefold universe. The ray of the monad beyond the fivefold universe. ఇక్కడ మొనాడ్ అయినప్పటికీ భగవతత్వం గురించి చెబుతోంది. యాక్చువల్ గా ఈ మొనాడ్ అనే కాంతితో కూడిన కిరణం, ఇక్కడ మొనాడ్ అంటే భగవతత్వంలో ఉన్న కాంతితో కూడిన కిరణము 5 పొరలు లేక 5 పొలతలాల ఆవల ఉన్న మొనాడ్ ద్వారా సృజింపబడింది. ఆత్మబుద్ధి, మనస్, ద మొనాడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈస్ ఫార్మ్డ్. సృష్టిలో మొనాడ్ మనిషికి ఆ జీవాత్మకు పెట్టిన పేరు, అదొక మొనాడ్. ద రే ఆఫ్ ద మొనాడ్ బియాండ్ ద ఫైవ్ఫోల్డ్ యూనివర్స్. భగవత్ శక్తి, యూనివర్సల్ మొనాడ్ యొక్క శక్తి లేక కాంతి కిరణము ఈ 5 పరితలముల కన్నా ఆవల ఉన్న తీరం నుంచి వచ్చింది. సో అది పట్టుకోవాలి మనం. ఈ భగవత్ శక్తితో కూడిన మొనాడ్ లేకపోతే యూనివర్సల్ మొనాడ్ అనే కాంతితో కూడిన కిరణము 5 పొరల లేక 5 పరితలాల ఆవల ఉన్న తత్వంలోంచి సృజింపబడింది. రైట్? మొనాడ్ ఇక్కడ 2 మనిషిలో ఉన్నప్పుడు దాన్ని ఆత్మబుద్ధి, మనస్సు అన్నాము. ఈ 5 పరితలాల అవతల ఉన్నది కూడా మొనాడ్ అని అంటున్నాం, యూనివర్సల్ మొనాడ్ అంటున్నాం. భగవత్ శక్తిని కూడా మొనాడ్ అంటున్నాం. అతనిలో ఉన్న శక్తి, ఆ భగవత్ శక్తిలో ఉన్న మొనాడిక్ శక్తే ఈ మనిషిలో కూడా అక్కడ ఉన్న విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ ఇక్కడ ఆత్మబుద్ధి, మనస్సుగా పరిణమించింది. విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ అతనిలో, భగవంతునిలో ఉన్న విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ కింద మనిషిలో ఆత్మ, బుద్ధి, మనస్సుగా పరిణమించింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం బాగా ఎప్పుడు దృష్టిలో ఉంచుకోవాలి. Here is the mystery of the watcher. Here is the mystery of the watcher. తటస్థంగా ఉండి చూస్తున్న వారి యొక్క ఆ భగవతత్వం యొక్క రహస్య విధానాన్ని మనం గమనించవచ్చు. Here is the mystery of the watcher. ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉంటాడు, తటస్థంగా చూస్తూ ఉంటాడు. Here is the mystery of the watcher. అన్నిటికీ కారణమైన అతను అన్నిట్లోనూ ప్రవేశించి అన్నిట్లోనూ తన శక్తిని ప్రవేశపెట్టి ఊరికి వాచ్ చేస్తూ ఉన్నాడు అని, తటస్థంగా చూస్తూ ఉన్నాడు, సాక్షిభూతంగా చూస్తూ ఉన్నాడు. ద స్పెక్టేటర్, వీక్షకుడుగా ఉన్నాడు. ద స్పెక్టేటర్ సాక్షిభూతంగా ఉన్నాడు, ఒక వీక్షకుడుగా ఉన్నాడు.
ది యాక్షన్లెస్ ఆత్మ. యాక్షన్లెస్ ఆత్మ, అతనేమి యాక్షన్ తీసుకోడు. ఒకసారి తను సృజించిన తర్వాత తన తత్వము ఈ సృజించిన వాటిలో చేరిన తర్వాత తను మళ్ళీ వాటితో సంబంధం పెట్టుకొని దాంట్లో పని చేయడు. సృజించేదాకానే అతని పని. అతని తత్వము ఈ సృష్టిలో జరిగిన అన్ని జీవుల్లోనూ ప్రవేశించిన తర్వాత తటస్థంగా వాచ్ చేస్తూ ఉంటాడు. ఆ రహస్యం ఏమిటో, ఆ మిస్టరీ ఏమిటో మనం కనుక్కోవాలి. హీర్ ఇస్ ద మిస్టరీ. ఇది మనకు అర్థం కాని ఒక తత్వము. అలా ఎందుకు చూస్తూ ఉంటాడు అంటే, అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత, అన్నీ చేసేసిన తర్వాత ఊరికే వెనకాలకుండి చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, వీక్షకుడుగా ఉంటాడు. యాక్షన్లెస్ ఆత్మ. ఈ ఆత్మకి ఊరికే పనిచేస్తున్న ఒక విధానం లేదు అని. మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏదో పని చేస్తూ ఉంటాడు. ఎస్, ఈ పని ఎలా చేయబడాలో అంతకు ముందే నిర్ధారింపబడింది కాబట్టి దానికి నేను దోహదపడతాను అనుకోకుండా తనేదో చేసేస్తున్నాను, తనేదో తిప్పేస్తున్నాను అనుకుని చేస్తూ ఉంటాడు మనిషి. అయితే ఇంత సృష్టి గావించిన ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే, అన్నిటిలోనూ తను ప్రవేశించిన తర్వాత, అన్నిటిలోనూ తన తత్వాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఊరికే చూస్తూ ఉన్నాడు, సాక్షిభూతంగా ఉన్నాడు, వీక్షకుడుగా ఉన్నాడు అని చెబుతోంది మేడం. సో సాక్షిగా చూస్తున్న అతని రహస్యతత్వం అంటే ఆ భగవంతుడి యొక్క రహస్యతత్వము ఎటువంటి చర్యలకు పూనుకోకుండా వీక్షకుడుగా ఉన్నాడు, స్పెక్టేటర్ గా ఉన్నాడు. చాలా కష్టమైన పని. మనం ఏదో చిన్న పని చేస్తే ఆ పని చేసినందుకు అటు ఇటు తిరుగుతాం. ఒక సభా ప్రాంగణంలో అరేంజ్మెంట్స్ అని నేను చేశాను అనుకుందాం. నన్ను గుర్తించాలి అని చెప్పి అటు నుంచి ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు నేను తిరుగుతూ ఉంటా. ఎందుకంటే ఎవరన్నా గుర్తిస్తారా నేనే చేశాను ఈ అరేంజ్మెంట్లు అంతాను అని. ఇంత విశ్వంలో చేసిన అరేంజ్మెంట్ చేసిన ఆ భగవత్ తత్వము రహస్యంగా ఏమీ చేయకుండా, దేంట్లోనూ పాలు పంచుకోకుండా అలా సాక్షిభూతంగా అలా వీక్షకుడుగా ఉంటున్నాడు. ఇంట్లోంచి ఒక లెసన్ ఉంది, మనం ఎలా పని చేసి వెనక్కి జరగాలి అని. పని చేసిన తర్వాత పని మిగలాలి కానీ నేను మిగలకూడదు. ఎంతవరకు నేను చెబుతున్న విషయం, ఇక్కడ మేడం రాయలేదు. దీంట్లో అనుసరణ చేసుకొని మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఉన్నాయేమో అని. ఇంతసేపు నేను చేశాను అనుకుంటే నువ్వేం చేసావు, ఏం చేయగలవు? ఈ చిటికిన వేళ్ళు కూడా నువ్వు కదపలేవు ఆయన ఒప్పుకోకపోతే. బట్ అన్ని మనం చేసాం అనుకుంటూ ఉంటాం. ఇలా మామూలుగా ఈ ప్రపంచంలో చేసిన పనులకే మనం ఇంత గుర్తింపు కోసం ఉవ్విళ్ళు ఊరుతుంటే, అంత మహా కార్యక్రమం చేసిన భగవతత్వము ఊరికే ఒక సాక్షిభూతంగా, ఒక వీక్షకుడుగా అన్నిటిలోకి తన శక్తిని ప్రవేశపెట్టి, తన ప్రాణాన్ని ప్రవేశపెట్టి, తన దగ్గర ఉన్న శక్తులన్నీ ప్రవేశపెట్టి అలా చూస్తూ ఉన్నాడు అని చెబుతోంది. ఎంత గ్రేట్ ఫీలింగ్ అంటే, నిజంగా అర్థం చేసుకుంటే భగవతత్వము, ఆ రహస్యతత్వము ఏమిటి? ఆ రహస్యం అంటే అలా యాక్షన్లెస్ ఆత్మగా ఎలా ఉండగలిగాడు? అలా ఉంటూ who abides ever in his triple nature on his own plane. అతని త్రిగుణాత్మక స్వాభావికతలో అతను భగవంతుడు ఉంటున్నాడు. ఇలా అన్ని సృజించి అన్నిట్లోనూ ప్రవేశించిన తర్వాత ఒక వీక్షకుడిగా, ఒక వాచర్గా ఉంటున్నాడు, సాక్షిభూతంగా ఉంటున్నాడు, ఒక కార్యములు లేని ఒక ఆత్మగా ఉంటున్నాడు. అయితే అలా ఉంటున్నా కూడా హూ అబైడ్స్ ఎవర్ ఇన్ హిస్ ట్రిపుల్ నేచర్ ఆన్ హిజ్ ఓన్ ప్లేన్. అతని పరితలములో, అతనికున్న స్వస్థలములో అతను ఈ త్రిపుల్ నేచర్, ఈ మూడిటి స్వాభావికతతో అతను దాంట్లో లీనమై ఉన్నాడు. అండ్ లివ్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మెన్ బై హిజ్ రే. అలా పైన ఉంటూ కూడా కింద ఉన్న ప్రపంచంలో మనుషుల్లో ఒక కాంతి కిరణముగా జీవిస్తూ ఉన్నాడు. which animates his shadows, the fleeting lives on earth. Who abides ever in his triple nature on his own plane and lives in the world of men by his ray, which animates his shadows
the fleeting lives on earth. ఏకాంతి కిరణం అయితే ఏకాంతి కిరణం ద్వారా తన మనుషుల్లో ప్రవేశించాడో ఆ శక్తి, ఆ కాంతి కిరణం యొక్క శక్తి ఈ పుట్టి వెళ్ళిపోయే జీవితాలు, ఫ్లీటింగ్ లైవ్స్ అంటే ఇవాళ ఉంటున్నాయి రేపు ఉండకుండా పోతున్నాయి. కాబట్టి ఈ షాడోస్ లో, ఈ ప్రతిబింబాల్లో వీటిలో చేరి ఈ ఫ్లీటింగ్ లైఫ్స్ కి, ఈ ఒక రోజు ఉండి ఇంకో రోజు ఎదిగి మూడో రోజు పడిపోయే జీవాలలో భూమి మీద వాటన్నిటిని కదిలిస్తూ కనిపిస్తున్నాడు. యానిమేటింగ్ అంటే దాంట్లో కదలికగా ఉండడం. చీమలో కదలికగా ఉన్నాడు, మనుషుల్లో కదలికగా ఉన్నాడు, ఒక వృక్షంలో కదలికగా ఉన్నాడు. అట్లాగా ప్రతి దాంట్లోనూ ఒక కదలికగా. అయితే భూమి మీద ఉన్న ఈ జీవుల యొక్క జీవితాలు పరిమితముకు చెందినవి. పుట్టి ఎదిగి తర్వాత పడిపోయే స్థితులున్న జీవాలు. వీటన్నిటిని కదిలిస్తున్నాడు, వీటిలన్నిటిలో కదలికగా ఉంటున్నాడు. రైట్. The shadows do the work on the lower planes. The shadows do the work on the lower planes and are moved by the monad through his image or ray. Shadows do the work on the lower planes. ఈ ప్రతిబింబాలు అధోపరితలాల్లో పనిచేస్తూ ఉన్నాయి. The shadows do the work on the lower planes. అధోపరితలములలో ఈ షాడోస్, ఈ ప్రతిబింబాలు పనిచేస్తూ ఉన్నాయి. వీటిని కదలిక చేసేది ఎవరు? కదలికను ప్రవేశపెట్టేది వీటిలో ఎవరు అంటే ఆ భగవతత్వం. అతని రూపం ద్వారా, అతని కాంతి కిరణం ద్వారా అవి కదులుతున్నాయి. ఈ షాడోస్ ఏవైతే షాడోస్ గా, ప్రతిబింబాలుగా కింద పరితలంలో ఉన్నాయో అవన్నీ పైన ఊర్ధ్వ స్థితిలో ఉన్న భగవత్ శక్తి యొక్క కాంతి కిరణము వల్ల, అతని ప్రభావం వల్ల కదలికలు పొందుతున్నాయి. చెప్పిన తర్వాత, ఎట్ ఫస్ట్ సో ఫీబ్లీ దట్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెల్ నై ఇంపర్సెప్టిబుల్. ఎట్ ఫస్ట్ సో ఫీబ్లీ దట్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెల్ నై imperceptible, later with ever increasing power. ఇవి ఈ కనపడము, ఇవి మొదట్లో చాలా ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. సో అతని త్రిగుణాత్మక తత్వంతో తన పరితలంలో ఉంటూ ఆ భగవత్ శక్తి, ఆ కాంతి కిరణము మానుష ప్రపంచంలో ప్రతిబింబాలను కదిలిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఉందో ఎలాగైనా అనుకోవచ్చు. ఈ ప్రతిబింబాలకి సంబంధించిన జీవితాలు, భూమి మీద ఈ ప్రతిబింబాలు జీవిస్తున్న జీవితాలు కొన్నాళ్ళు జీవించి మరుగున పడిపోయేవి. దే ఆర్ ఫ్లీటింగ్. ప్రతిబింబాలు కింద పరితలంలో పనిచేస్తూ ఉంటాయి. వాటికి, ఆ ప్రతిబింబాలకి కదలికలను ఏర్పాటు చేసేవారు భగవత్ శక్తి, అతని కాంతి కిరణము. అతని రూపమే వీటిని జీవింపజేస్తోంది. మొదట్లో అంత ప్రస్ఫుటంగా అతని ప్రభావం కనపడకపోయినా, భగవత్ ప్రభావం కనపడకపోయినా, తర్వాత రోజులలో అత్యంత ప్రతిభాశక్తితో భగవంతుడు దర్శనమిస్తున్నాడు. ఎట్ ఫస్ట్ సో ఫీబ్లీ that his influence is well nigh imperceptible. కనపట్టలే మొదట్లో, later with ever increasing power. దాని తర్వాత అత్యంత శక్తివంతుడుగా అన్ని రూపాల్లోనూ కనిపిస్తున్నాడు. పారాగ్రాఫ్. ఆత్మ, బుద్ధి, మనస్ ఈజ్ ది హెవెన్లీ మ్యాన్. మళ్ళీ చెబుతోంది, ఇది మనకి బాగా కూర్చోవాలని మళ్ళీ చెబుతోంది. ఈ విషయం బాగా అర్థం అవ్వాలని, బాగా పట్టుకోవాలి మనము అని, అర్థం చేసుకోవాలి, ఇది మనలో భాగం అయిపోవాలని మళ్ళీ చెబుతోంది. ఆత్మ, బుద్ధి, మనస్ ఈజ్ ద హెవెన్లీ మ్యాన్, ద స్పిరిచువల్ మ్యాన్, అండ్ హీ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మొనాడ్, whose reflected aspect of will is Atma, whose reflected aspect of wisdom is Buddhi, whose reflected aspect of activity is Manas. ఇది పైన చెప్పిన విషయమే, పైన పారాగ్రాఫ్ లో చెప్పిన విషయమే మళ్ళీ ఇంకోసారి చెబుతోంది. పైన కూడా
ఏ అణువు దేంట్లో చేరినందువల్ల ఆత్మ అయింది, దేంట్లో చేరినందువల్ల బుద్ధి అయింది. జ్ఞానవంతమైన అణువు చేరినందువల్ల బుద్ధి అయింది, ఇచ్ఛాశక్తితో కూడింది ఆత్మ అయింది, క్రియాశక్తితో కూడింది మనస్సు అయింది అని పోయిన మాటే చెప్పింది, పోయిన పారాగ్రాఫ్ లో చెప్పింది. దాన్ని మళ్ళీ ఇంకోసారి ఉటంకిస్తోంది మేడం. ఆత్మబుద్ధి మనస్ ఇస్ ద హెవెన్లీ మ్యాన్. ఆత్మబుద్ధి మనస్సే దైవీక తత్వం ఉన్న మానవ శక్తి, మానవుడు. ద స్పిరిచువల్ మ్యాన్, అశరీరమైన అభౌతికతతో కూడిన మనిషి, స్పిరిచువల్ మ్యాన్. ఆ పైన ఉన్న ఆత్మబుద్ధి మనస్సుకి ఎస్ శరీరాలు ఉండొచ్చు కానీ మనకు కనపడే శరీరాలు కాదు. కాబట్టి ఒక రకంగా అశరీరము, అభౌతికత, ఈ ఫిజికల్ ప్రపంచంలో లేకపోతే ఫిజికల్ ప్లేన్స్ లో ఉండే భౌతికత, ఆ దళసరితనం అక్కడ లేదు. కాబట్టి ఆత్మబుద్ధి మనస్సే దైవిక తత్వం ఉన్న మానవుడు, అభౌతికతతో కూడిన మనిషి, స్పిరిచువల్ మ్యాన్. స్పిరిచువల్ మ్యాన్ అంటే నార్మల్ గా ఆధ్యాత్మికత పొందిన మనిషి అని అర్థం చెప్పాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే ద స్పిరిచువల్ మ్యాన్ అంటే ఇతను అభౌతికతతో జీవిస్తున్న మనిషి. కింద భౌతికత ఉంది, ఫిజికల్లో స్థూలంలో భౌతికత ఉంది. పైకి ఎదిగిన కొద్దీ దళసరితనం పోగొట్టుకుని దళసరితనం లేకుండా ఉన్న పరితలంలో భాగముగా ఉన్నాడు. కాబట్టి ఆ పైన 3 తలములలో పూర్తి స్పిరిట్ అంటే అతి సూక్ష్మమైన శరీరములు ఒకవేళ ఉంటే ధరించి అక్కడ ఉన్నాడు. ఆత్మబుద్ధి మనస్ ఇస్ ద హెవెన్లీ మ్యాన్, ద స్పిరిచువల్ మ్యాన్, అండ్ హీ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మొనాడ్. అతడు భగవత్ శక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మొనాడ్. భగవత్ శక్తిని ఈ హెవెన్లీ మ్యాన్ ఆర్ స్పిరిచువల్ మ్యాన్ ప్రదర్శిస్తున్నాడు అంటే అతనిలో భాగమైంది కాబట్టి అతని ద్వారా కనపడుతోంది భగవత్ శక్తి అని. తర్వాత హూజ్ రిఫ్లెక్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ విల్ ఈజ్ ఆత్మ. ఆ భగవత్ శక్తి యొక్క రిఫ్లెక్షన్, ఏదైతే ఇచ్ఛాశక్తి యొక్క రిఫ్లెక్షన్ ఉంది అదే ఆత్మ. హూజ్ రిఫ్లెక్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ బుద్ధి. అతని ప్రతిబింబమైన జ్ఞానమే బుద్ధిగా పరిణమించింది. హూజ్ రిఫ్లెక్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ మనస్. Whose reflected aspect of activity is manas. So ఇచ్ఛాశక్తి యొక్క ప్రతిబింబిత శక్తి మనస్సుగా రూపొందింది. Hence we may regard the human atma as the will aspect of the monad. So మళ్ళీ ఇంకో విధానంలో చెబుతోంది. Hence we may regard the human atma, మానవుడిలో ఉన్న ఆత్మతత్వము. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా చెప్పచ్చు దాని గురించి అంటే భగవత్ శక్తిలో ఉన్న ఇచ్ఛాశక్తి యొక్క భాగము, ఇచ్ఛాశక్తి సంబంధించిన భాగము మానవులో ఆత్మగా మారినది. Hence we may regard the human atma as the will aspect of the monad. కాబట్టి మానవ ఆత్మను భగవత్ ఇచ్ఛాశక్తిగా అర్థం చేసుకోవచ్చు మనం. మానవుడిలో ఉన్న ఆత్మ దానిని భగవత్ శక్తి యొక్క ఇచ్ఛాశక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. We may regard the human atma as the will aspect of the monad, ensouling an akashic atom. Ensouling an akashic atom. So ఇది దేంట్లో చేరి ఉంది, ఏ అణువుని పొంది ఉంది అంటే అతి సూక్ష్మమైన అణువుని ఆలవాలం చేసుకున్నదిగా మనం అర్థం చేసుకోవాలి. హ్యూమన్ ఆత్మ యాజ్ ద విల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మోనాడ్, ఎన్సోలింగ్ అండ్ ఆకాశిక్ ఆటమ్. ఆకాశిక్ అంటే అతి సూక్ష్మముగా ఉన్న ఒక అణువుని పొంది ఉన్నది. అది తనలో భాగమై ఉన్నది అంటే తన చుట్టూ ఆ ఆకాశతత్వం ఉన్నది. ఆత్మ చుట్టూ ఆకాశతత్వములో ఉన్న అణువులతో కూడిన శరీరము ఆత్మ ధరించి ఉన్నది. అందుకనే ఆకాశతత్వము కాబట్టి అతి సూక్ష్మమైన తత్వము. కాబట్టి దాన్ని మనలాగా మన కింద స్థూలంలో ఉన్నట్టుగా అక్కడ మనకి అలా కనిపించదు, అతి సూక్ష్మతత్వంతో కనిపిస్తోంది. ఆకాశిక ఆటములతో కుదిరిన లేకపోతే నిర్మాణము చేయబడిన తత్వం అది అని. సో మానవాత్మను భగవదిచ్ఛాశక్తిగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆకాశతత్వంతో కూడిన అతి సూక్ష్మమైన అణువుని
ఆలవాలము చేసుకున్నదిగా ఆత్మని మనం అర్థం చేసుకోవాలి. The human buddhi as the wisdom aspect of the monad. మానవుల్లో ఉన్న బుద్ధి తత్వము, జ్ఞానతత్వము, భగవత్ యొక్క జ్ఞానతత్వం యొక్క ప్రతీక, దాని యొక్క భాగము, ఆ అంశ యొక్క భాగము. మానవులో ఉన్న బుద్ధి భగవత్ శక్తిలో ఉన్న జ్ఞాన శక్తికి ప్రతీక, లేకపోతే దానిలో భాగము. ఎన్సోలింగ్ ఎన్ ఎయిర్ యాటమ్, ఎన్సోలింగ్ ఎన్ ఎయిర్ యాటమ్. ఈ ఎయిర్ తర్వాత విత్ ఇన్ బ్రాకెట్స్ డివైన్ ఫ్లేమ్ అని ఉంది. The human buddhi as the wisdom aspect of the monad, ensouling an air atom, within brackets, divine flame. మానవుని బుద్ధిని, మానవులో ఉన్న బుద్ధిని భగవంతుని జ్ఞాన శక్తిగా, ఒక దివ్యత్వంతో కూడిన ఆ నిండిన జ్వాలగా, వాయువు లేక వాయుతత్వము ద్వారా కూడిన అణువును పొందినదై కనిపిస్తోంది. ఆకాశిక అణువుతో ఏర్పడిందేమో ఆత్మ అయితే, వాయు అణువుతో తయారైనది, దివ్యత్వముతో నిండిన జ్వాలగా కనపడుతున్నది. భగవంతుని జ్ఞానశక్తిగా మానవుడిలో బుద్ధి అనేది కనపడుతోంది. The human manas as the activity aspect of the monad. The human manas as the activity aspect of the monad. So ఇదే క్రియాశక్తి యొక్క ప్రతీక మానవులిలో మనస్సుగా రూపొంది ఉన్నది. The human manas as the activity aspect of the monad. The human manas, మానవుని మనస్సు భగవంతుని యొక్క క్రియాశక్తిలోని భాగముగా, క్రియాశక్తి యొక్క భాగముగా రూపొందబడింది. ఎన్సోలింగ్ ఎ ఫియరీ యాటమ్. సో అగ్ని అణువులతో కూడిన ఫియరీ యాటమ్, అగ్ని అణువులతో కూడిన శరీరమును పొంది ఉన్నది. Thus, in Atma Buddhi Manas, the spiritual triad or the heavenly man, we have the three aspects or energies of the monad embodied in atomic matter, and this is the spirit in man, the Jivatma or life self, life itself, the separated self. So abhautikamayna, unnatamaina, త్రిభుజము దైవీకతతో కూడినది మనిషిగా రూపొందింది. భగవత్ శక్తిలోని 3 భాగాలు, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, ఈ విడిపడిన చైతన్యపు భాగంలో అణు పదార్థములతో కూడినదై ఆకాశ, వాయు, అగ్ని అణు పదార్థములతో కూడినదై మనిషిలో అతి సూక్ష్మత పొందిన ఆత్మతత్వముగా కనిపిస్తోంది. విడిపడిన ఆత్మతత్వంగా కనిపిస్తోంది. దీనినే జీవాత్మ అన్నాము. కాబట్టి చెప్పిన మ్యాటర్ చెప్పింది, కానీ ఏ అణువుతో ఏది ఏర్పడింది అనేది ఇక్కడ చెప్పింది మేడం. సో మానవాత్మను భగవదిచ్ఛాశక్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆకాశతత్వంతో కూడిన అతి సూక్ష్మమైన అణువులను ఆలవాలం చేసుకున్నదిగా ఆత్మను అర్థం చేసుకోవాలి. మానవుని బుద్ధిని భగవద్ జ్ఞాన శక్తికి ప్రతీకగా అర్థం చేసుకోవాలి. ఒక దివ్యత్వంతో నిండిన జ్వాలలాగా వాయువు లేక వాయుతత్వంతో కూడిన అణువులను పొందినదై ఆలవాలము చేసుకున్నదై కనిపిస్తోంది. 3వ శక్తి అయిన క్రియాశక్తి, మానవ మనస్సు భగవత్ క్రియాశక్తిని పొందిన అగ్నికణములతో కూడినదై కనిపిస్తోంది. అలా ఆత్మ, బుద్ధి, మనస్సు అనే అభౌతికమైన ఉన్నతమైన త్రిభుజం, అప్పర్ ట్రయాడ్, దైవీకతతో కూడిన మనిషిగా రూపొందింది. భగవత్ శక్తిలోని 3 భాగాలు, భగవత్ శక్తిలోని 3 భాగాలు ఏమిటి? విల్, విజ్డమ్, యాక్టివిటీ. ఈ విడిపడిన చైతన్యపు భాగాల్లో దీన్ని కూడా మొనాడ్ జూనియర్ అందాం పోని. విడిపడిన చైతన్య భాగాల్లో అణుపదార్థములతో కూడినదై, వివిధ అణుపదార్థములతో కూడినదై మనిషిలో అతి సూక్ష్మత పొందిన ఆత్మతత్వముగా కనిపిస్తోంది. దీన్నే విడిపడిన తత్వముగా పిలుస్తున్నాము. దీనినే జీవాత్మ అని పిలుస్తున్నాము. సపరేటెడ్ సెల్ఫ్, జీవాత్మ.
లైఫ్ సెల్ఫ్, జీవంతో ఉన్న, విడిగా ఉన్న, విడిపడిన తత్వము. తర్వాత ఇట్ ఈస్ ద జర్మినల్ స్పిరిట్ అండ్ and in its third aspect the baby ego. It is the germinal spirit and in its third aspect the baby ego. బీజ కణములు ఏవైతే కణాలు ప్రాణం పోసుకోవడానికి వీలుగా ఏర్పడతాయో అలాంటి బీజ కణములు జెర్మినల్. అంటే ఏవైతే ఇప్పుడు ఒక విత్తనాన్ని పాతి పెడితే విత్తనము అది ఒక బీజము, విత్తనం ద్వారా చిన్న మొక్క వస్తోంది, మొక్క వృక్షంగా మారుతోంది. అలాగే ఈ బీజ కణములు ఏవైతే ఉంటాయో, జెర్మినల్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో, జెర్మినల్ తత్వం ఏదైతే ఉంటుందో, అండ్ ఇన్ ఇట్స్ థర్డ్ ఆస్పెక్ట్ ద బేబీ ఈగో. ఆ మూడవ భాగంగా మనం అర్థం చేసుకున్నప్పుడు దానిని ఒక అప్పుడే పుట్టిన శాశ్వత తత్వంగా అర్థం చేసుకోవచ్చు. అదే బీజ కణములు లేకపోతే పుట్టడానికి కారణమైన ఆత్మ కణములు అతి పిన్నదిగా శాశ్వత రూపం పొందిన తత్వము బేబీ ఈగో. అవే ఆత్మ కణములు, బీజ కణములు, పుట్టడానికి కారణమైన ఆత్మ కణములు. ఇవి అతి పిన్నదిగా ఉన్న, అతి చిన్నదిగా ఉన్న బేబీ ఈగో శాశ్వత రూపతత్వమునకి ఒక ప్రతీక, ఒక భాగము. And in its third aspect of the baby ego, it is a germinal spirit and in its third aspect the baby ego. మూడవ అంశగా ఈ ఆత్మ కణములు ఏవైతే పుట్టడానికి కారణమై జెర్మినల్ గా ఉన్నాయో, బీజ కణములుగా ఉన్నాయో, ఇది మూడవ అంశగా బేబీ ఈగోగా అతి చిన్నదిగా ఉన్న శాశ్వత తత్వముగా మనకు కనిపిస్తోంది. రూపతత్వాన్ని సంతరించుకొని కనిపిస్తోంది. It is identical in nature with the monad. It is identical in nature with the monad. Is the monad. Is the monad రెండోది ఇటాలిక్స్ లో ఉంది. ఈ రెండో ఈజ్ ద మొనాడ్ ఈస్ భగవత్ తత్వము. సో ఇట్ ఈస్ ఐడెంటికల్ ఇన్ నేచర్. ఏది ఐడెంటికల్ నేచర్? ఈ బేబీ ఈగో ఏదైతే ఉందో, ఏదైతే పుట్టిందో, ఏదైతే సృజింపబడిందో, ఈ బేబీ ఈగో అతి పిన్నదిగా ఉన్న శాశ్వత తత్వము. దీనికిను ఇది మోనాడ్ లో భాగం, విడిపడిన చైతన్యంలో భాగం, విడిపడిన మానవునికి సంబంధించిన చైతన్యంలో భాగము. దీనికిను పైన ఉన్న భగవత్ శక్తికిను పోలికలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఐడెంటికల్ ఇన్ నేచర్ విత్ ద మోనాడ్ అండ్ ఈస్ ద మోనాడ్, బట్ ఈస్ లెసన్డ్ ఇన్ ఫోర్స్ అండ్ యాక్టివిటీ విత్ ద వెయిల్స్ ఆఫ్ మ్యాటర్ అరౌండ్ ఇట్. ఆ పరమాత్మ యొక్క శక్తే ఈ మొనాడ్ కూడా. ఈ మొనాడ్ యొక్క ప్రతీకే ఈ బేబీ ఈగో కూడా. బేబీ ఈగో అంటే అప్పుడే పుట్టిన శాశ్వతత్వం. దీనికిను మానవుడిలో ఉన్న తత్వానికి పోలిక ఉంది. ఈ మానవుడిలో ఉన్న తత్వము అసలు భగవతత్వంలో భాగమే. అయితే ఈ మానవుడిలో ఉన్న తత్వం ఏదైతే ఉందో ఈజ్ లెసన్డ్ ఇన్ ఫోర్స్. దీని యొక్క శక్తులు పరిమితమైపోయాయి. ఈ మొనాడిక్ యొక్క యూనిట్ యొక్క శక్తులు పరిమితమైపోయాయి. లెసన్డ్ ఇన్ ఫోర్స్ అండ్ యాక్టివిటీ బై ద వెయిల్స్ ఆఫ్ మ్యాటర్ అరౌండ్ ఇట్. ఈ మొనాడ్ చుట్టూరా చాలా పదార్థముతో కూడిన పొరలు లేక తొడుగులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ పైన భగవత్ శక్తికి ఉన్న అలాంటి శక్తులు ఈ మొనాడిక్ మానవుడిలో ఏర్పడిన బేబీ ఈగోలో కనపట్టల్లా. అర్థమైంది అనుకుంటా. మానవుడిలో మొనాడ్కి భగవత్ శక్తిలోని అతన్ని కూడా మొనాడే అంటున్నాం, యూనివర్సల్ మొనాడ్ అంటున్నాం. మొనాడ్ సీనియర్, మొనాడ్ జూనియర్ అనుకుందాం. మానవుడిలో ఉన్న జూనియర్, ఆ పైన ఉన్నది సీనియర్ అనుకుందాం. ఆ మొనాడ్ సీనియర్ కి మొనాడ్ జూనియర్ కి సంబంధం ఉంది. ఈ మొనాడ్, ఈ బేబీ ఈగో అంటే మొనాడ్, మానవుడిలో ఉన్న మొనాడ్. ఈ మానవుడికి పైన ఉన్న భగవత్ శక్తికి పోలికలు ఉన్నాయి. బట్ ఆ పైన ఉన్న శక్తి ఈ కిందకి చేరిన మొనాడులో అంత ప్రతిభావంతంగా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ మొనాడ్ చుట్టూరా చాలా పదార్థముతో కూడిన తెరలు లేకపోతే తొడుగులు చేరి ఉన్నాయి. ఇట్ హస్ గాట్ వెయిల్స్ ఆఫ్ మ్యాటర్ అరౌండ్ ఇట్.
lessened in force and activity by the veils of matter around it. Not only power, activity lo kuda, కార్యాచరణ పద్ధతిలో కూడా ఆ పై దాంతో కంపేర్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. ఎందుకంటే దీని చుట్టూరా పదార్థం ఉన్నది. The lessening of the power must not blind us to the identity of nature. ఏదో శక్తి కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి ఇది పై ఉన్న దానితో సంబంధము లేనిది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు తగ్గింది? భగవత్ శక్తి ఈ మానవులో ఏర్పడిన మొనాడిలో ఎందుకు శక్తి తగ్గింది అంటే పదార్థపు తెరలను, పదార్థపు తొడుగులని ఈ మానవ మొనాడ్ తన చుట్టూ నిర్మించుకుంది కాబట్టి. శక్తి తగ్గి కనిపిస్తోంది కాబట్టి మానవునిలో సంబంధం లేదు, మానవుడితో భగవత్ శక్తికి సంబంధం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. సో సంబంధం ఉంది. సంబంధం ఎందుకు ప్రస్ఫుటంగా కనిపించట్లేదు, ఎందుకు ఆ శక్తిగా కనిపించట్లేదు అంటే ఈ మొనాడ్ చుట్టూరా చాలా శరీరాలు ఏర్పడి ఉన్నాయి, దళసరి శరీరములు ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఆ భగవత్ శక్తి యొక్క యాక్టివిటీ కానీ అతని యొక్క పవర్ కానీ ఈ కింద చేరిన మొనాడిక్ చుట్టూ ఏర్పడిన పదార్థపు తొడుగులు ఉన్నందువల్ల ఈ మొనాడికి ఆ భగవత్ శక్తి ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. ఇలా తక్కువ శక్తితో ఉంది కాబట్టి పైన ఉన్న భగవత్ శక్తితో సంబంధము లేనిదిగా మనం అనుకోకూడదు. దిస్ లెసనింగ్ ఆఫ్ పవర్ మస్ట్ నాట్ బ్లైండ్ us టు ది ఐడెంటిటీ ఆఫ్ నేచర్. స్వాభావికతలో పైన ఉన్న స్థితిలో ఉన్న భగవత్ శక్తితో సంబంధము లేనిదిగా మనం అనుకోకూడదు. ఎప్పుడు పవర్ తగ్గింది కాబట్టి దానికి సంబంధం లేదు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ పవర్ ఎందుకు తగ్గిందంటే దీని చుట్టూరా శరీరాలు ఉన్నాయి కాబట్టి, దళసరి శరీరాలు ఉన్నాయి కాబట్టి అదే శక్తి కింద కూడా కనిపిస్తోంది. We must ever remember that the human consciousness is a unit. We must ever remember that the human consciousness is a unit, and that though its manifestations vary, these variations are only due to the predominance of one or other of its aspects and to the relative density of the materials in which an aspect is working. ఇద్దరు కూడా చూసాం, ఆత్మబుద్ధి మనస్సు లేకపోతే ఈ తత్వాలు అన్ని ఈక్వల్ గా పనిచేయాలని లేదు. కొన్ని ఒకసారి ఇచ్ఛాశక్తి ఎక్కువగా పనిచేయచ్చు, కొన్నిసార్లు ఇంకో శక్తి ఎక్కువగా పనిచేయచ్చు, లేకపోతే రెండు ఎక్కువగా పనిచేయచ్చు, ఒకటి అలా స్తబ్దతతో ఉండొచ్చు అని చదివాం మనం థాట్ పవర్ చదువుతున్నప్పుడు. కాబట్టి అదే విషయాన్ని we must remember that the human consciousness is a unit. మానవ చైతన్యము కూడా ఒక విడిపడిన భాగము, ఆ విశ్వ చైతన్యంలో నుంచి విడిపడిన భాగము. And that though its manifestations vary. సృష్టిలో దీని రూపాలు మారుతూ కనిపిస్తున్నాయేమో, ఈ చైతన్యం యొక్క రూపాలు మారుతూ కనిపిస్తున్నాయేమో, మేనిఫెస్టేషన్స్ లో మార్పులు ఉన్నాయేమో. These variations are only due to the predominance of one or other of its aspect. ఎందుకు మార్పులు నోచుకుంటోంది ఈ కాన్షియస్నెస్ అంటే ఈ మూడు శక్తుల్లో ఏదో ఒక శక్తి మిగతా వాటిని అధిగమించి బిహేవ్ చేస్తోంది కాబట్టి. Predominance of one or other of its aspects to the relative density of the materials in which an aspect is working. So ఒక భాగము ఏ మెటీరియల్ యొక్క తొలుగుతో అది పనిచేస్తోందో దానికన్నా ఇంకో భాగము, ఇంకో శరీరము, ఇంకో లైటర్ శరీరంతో ఉన్నది ఎక్కువ శక్తితో పనిచేస్తోందేమో. కాబట్టి ఈ మార్పులు కనిపిస్తున్నాయి, మేనిఫెస్టేషన్స్ లో మార్పులు కనిపిస్తున్నాయి, సృష్టి క్రమంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు, ఈ వేరియేషన్స్ ఎందుకు అంటే ప్రిడామినెన్స్ ఆఫ్ వన్ ఆర్ the other of its aspects and to the relative density of the materials in which an aspect is working. రెండు వాటి మీద ఆధారపడింది. ఒకటి ఎటువంటి శరీరము పొంది ఉన్నది, అదొక కారణము. రెండో కారణం ఏమిటంటే ఆ మూడు శక్తుల్లో ఒక శక్తి ఇంకో శక్తుల్ని డామినేట్ చేస్తున్నందువల్ల, అధిగమించి ప్రవర్తిస్తున్నందువల్ల. కాబట్టి ఆ రెండు కారణాల వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయి ఈ మేనిఫెస్టేషన్స్ లో, ఈ సృష్టి క్రమంలో అని చెబుతున్నారు. In which an aspect is working, its manifestations thus conditioned vary
బట్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎవర్ వన్. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇట్స్ మేనిఫెస్టేషన్స్ దస్ కండిషన్డ్ వేరీ. ఏమిటా కండిషన్స్? దళసరి శరీరం అవ్వచ్చు, లేకపోతే ఒక శక్తి ఎక్కువగా పనిచేస్తున్నందు వల్ల అవ్వచ్చు. ఈ కండిషన్స్ వల్ల, ఈ నియమాల వల్ల, ఈ నిబంధనల వల్ల ఈ సృష్టిలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అయితే నిజానికి సత్యవంతంగా చూస్తే ఇవన్నీ ఒకటే, ఏకత్వంలోంచి వచ్చాయి, ఒక మూలంలోంచి వచ్చాయి అని చెబుతున్నారు. కాబట్టి ఇది మనం పట్టుకోవాలి. ఎన్న వేరుగా కనిపిస్తున్నా కూడా దీంట్లో కదులుతున్న శక్తి ఒకటే. అందుకని చీమలో బ్రహ్మలో అని చెప్పాడు త్యాగరాజు. ఎక్కడ ఉన్నా కూడా శక్తి అదే. సో ఇట్స్ మేనిఫెస్టేషన్స్ దస్ కండిషన్ వేరీ, బట్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎవర్ వన్. ఎప్పటికీ అది ఒకటే. నియమానుసారము, నిబంధనల అనుసారము వేరే మార్పులతో ఈ సృష్టి కనిపిస్తోందేమో కానీ అయితే నిజంగా వేరుగా చూస్తున్నా కూడా ఇవన్నీ ఒకటే, వీటికి మూలం ఒకటే అని చెబుతున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన భాగము అని నేను అనుకుంటున్నా. ఏ తత్వంతో ఏది ఏర్పడింది అని చెప్పడం ఒకటి, ఆ భగవత్ శక్తికి సంబంధించినంత వరకు అన్నీ ఒకటే. ఇదేంట్లో కనిపిస్తున్నా అది ఒకటే. ఏదో కొన్ని కారణాల వల్ల దళసరి శరీరం పొందినందువల్ల ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు, మార్పులతో కనిపించవచ్చు. అలాగే ఒక శక్తి మిగతా రెండు శక్తులను అధిగమించి పనిచేస్తున్నందువల్ల కూడా మార్పులతో సృష్టిలో కనిపించవచ్చు. కాబట్టి మూడు శక్తులలో ఒక శక్తి మిగతా శక్తుల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నందువల్ల మార్పు కనిపించవచ్చు సృష్టిలో. అలాగే ఈ శక్తులు ఏ పదార్థాలని, ఎంత దళసరి పదార్థాన్ని పొంది పనిచేస్తూ ఉన్నాయో, ఎలాంటి శరీరాలు కలిగి ఉన్నాయో దాని మీద కూడా ఈ సృష్టిలో కనపడే విధానం, రీతి మార్పుని సూచిస్తోంది. మార్పుగా కనిపించవచ్చు, ఇవన్నీ కూడా సృష్టిలో మార్పులుగా కనిపించవచ్చు. అలాగే ఈ సృష్టింపబడిన వాటికి ఉన్న పరిమితుల వల్ల, అంటే కండిషన్స్ వల్ల వేరుగా కనిపించవచ్చు. కానీ నిజంగా ఇవన్నీ ఒక్కటే. ఎందుకు? వీటికి మూలం ఒకటే కాబట్టి. అసలు ఆ భగవత్ శక్తి యొక్క ప్రతీక మానవుడిలో కనిపించినప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ప్రస్ఫుటంగా ఎట్లా అయితే పైన ఉన్నదో అది కింద కనపట్టాల. ఎందుకు కనపట్టలేదంటే కింద వేరే శరీరాలు ధరించి ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా కనిపించలేదు అని చెప్పారు మొట్టమొదట, అంటే ఈ పోర్షన్ లో, ఈ పారాగ్రాఫ్ లో మొదట. బట్ మార్పులు ఎందుకు కనిపిస్తున్నాయి సృష్టిలో అన్నప్పుడు ఈ మార్పులకి ఆలవాలం ఏమిటి, ఆధారం ఏమిటి అనేది కూడా తెలియజెప్పారు. కాబట్టి ఇన్ని మార్పులు ఉన్నా, సృష్టిలో ఇన్ని మార్పులు ఉన్నా, ఇంత వైవిధ్యం ఉన్నా, ఇవన్నీ కూడా నిజానికి ఒకటే అని చెప్తున్నారు. నిజానికి ఇవన్నీ ఒకటే అని చెబుతున్నారు. నేను ఒక డ్రాయింగ్ పెట్టాను కానీ ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ లో కానీ దాని అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే దాన్ని సమరైజ్ చేస్తూ డ్రాయింగ్ పెట్టింది ఆవిడ. ఇప్పుడు చదివిన విధానాన్ని అంతా సమరైజ్ చేస్తూ ఒక డ్రాయింగ్ పెట్టింది పుస్తకంలో ఆవిడ. దాన్ని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇక్కడికి ఇది ఆపేద్దాం, ఎందుకంటే ఇంతకన్నా మొదటికి తీసుకెళ్ళి ఇంకా మ్యాటర్ అందించినందువల్ల హెవీ అవుతుందేమో క్లాస్. అంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఎక్కువైపోతాయేమో అని, అందువల్ల ఇక్కడికి ఆపుదాం అనుకుంటున్నా.